హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ నేను ఏం చేసే రెసిపీ చూపించబోతున్నాను. సో మీరేం వంటలు వండారు మాకు కామెంట్లు పెట్టండి. ఓకే, లైక్ మై వీడియో, ఎంజాయ్ వాచింగ్. సో ముందుగా కందిపప్పు అయితే నానబెట్టేసాము సాంబార్కి, మునక్కాయ సాంబార్. ఇంకా అలానే క్యాబేజ్ కూర అనుకున్నాము. సో తిరగమాత పెట్టేసేసి తిరగమాత వేసేసారమ్మ, క్యాబేజ్ వేసేసారు తిరగమాత వేసి. సో క్యాబేజ్ అంతా వేసేసాక కొంచెం పసుపు ఉప్పు వేసేసి మగ్గనిస్తే చాలా బాగా మగ్గుతుంది. తర్వాత కందిపప్పు కుక్కర్లో పెట్టేసాను. తర్వాత సాంబార్కి తిరగమాత వేస్తున్నారనమాట. తిరగమాత మిరప్పొడి, మెంతిపిండి, ఇంగువ, మిరపకాయ ఇవన్నీ వేసి అమ్మ సాంబార్ చేస్తున్నారు. సరే ఎందుకు ఇంక ఇక్కడ టైంపాస్ చేద్దామని చెప్పి నేను ఇంకా వెన్న కాచేస్తున్నాను. వెన్న పెండింగ్ ఉంటే కొంచెం కొంచెమైనా కాచేస్తాను, వాసన రాకుండా బాగుంటుంది. సో ఇంకా మునక్కాయ, టమాటా, పచ్చిమిరపకాయలన్నీ తిరగమాతకి వేసేసారు. పసుపు వేసి రెండు మగ్గనిచ్చారు. అది మగ్గిపోయి కొంచెం నీళ్లు పోసేసి వాడనిచ్చారు మునక్కాయలు. సో చింతపండు ముందుగా నానబెట్టుకున్నారు. సో ఇప్పుడు క్యాబేజ్లో ఉప్పు కారం వేసేసి కొంచెంసేపట్లో మూత పెట్టేస్తే అయిపోతుంది. సో ఇంతలోపు నా నెయ్యి అయితే అయిపోయింది, అలా సౌండ్ వచ్చింది. తర్వాత ఇంకా కందిపప్పు, చింతపండు నీళ్ళు కలిపేసి ఉప్పు కారం, పసుపు పొడి, సాంబార్ పొడి వేసేస్తే సాంబార్ రెడీ. నెయ్యి కూడా రెడీ అయిపోయింది. సో ఇవాళ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.